ఇక్కడ శత్రువు ఎవరు? కామ క్రోధ మోహ లోభ మదమాశ్చర్యాలతో కూడినటువంటి అంతఃశత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని ముందరని మన శరీరంలో నుంచి గనక బయటకు పంపించేసేస్తే, వారు ఆ శత్రువులను ఎప్పుడు పంపిస్తే బయట ఏ శత్రువులు లేరండి. శత్రువులు ఎక్కడ ఉంటారు అని అంటే, మనలో ఉన్నటువంటి ఈ 6 ఎవరైతే అరిషడ్వర్గాలు ఉన్నాయో అవి ఏర్పరిచినటువంటి అహంకారం కారణం చేతమనే చుట్టూ శత్రువులు ఏర్పడతారు. అరే, ఈ వస్తువుని చూసాం, వాడికేమో అంత పెద్ద వస్తువు ఉందే, నా దగ్గర ఆ వస్తువు లేదే. వెంటనే ఇక్కడి నుంచి కామం, కోరిక, ఇది నాకు కూడా ఉంటే బాగుండే. ఆ వస్తువు తనకు దక్కలేదని వాళ్ళ దగ్గరనే ఉందని క్రోధం. ఆ వస్తువుని తాను దక్కించుకోవాలనే మోహం. దానికోసంగా కావలసినంత ఖర్చు పెట్టలేక దాన్ని ఏదో విధంగా తక్కువ ఖర్చుతో ప్రయత్నించేటటువంటి విషయం లోభం. ఇక దాన్ని పొందే నిమిత్తంగా మనం ఏర్పరిచేటటువంటి దర్పం మదం. అది దక్కలేనప్పుడు అవతల వ్యక్తిని పెట్టేటటువంటి ఇబ్బందే మాశ్చర్యం. ఇవన్నీ అరిషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనిషిని ఎప్పుడూ కూడా పతనావస్థకి చేస్తాయండి.